హాయ్ హలో అండి. ఈవినింగ్ స్నాక్స్కి ది బెస్ట్ స్నాక్ వచ్చేసి ఆనియన్ పకోడీ అండి. మీలో ఎంతమంది ట్రై చేశారో నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇప్పుడు ఎలా చేసానో ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దీంట్లోకి ఫ్రెష్గా ఆడిచిన శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ దాకా సోడా పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కారం పొడి నచ్చకపోతేనా పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది పిల్లల కోసం కాబట్టి నేను పిల్లల కోసము పచ్చిమిర్చి అయితే వేయట్లేదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆడిచిన శనగపిండి కాబట్టి కొంచెము బాగా చేతికి అంటుకుంటుందన్నమాట. సో చూసి బాగా నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసి చూస్తే ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చిన్నగా ఇక్కడైతే పకోడీ అయితే వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా బాగా కాలినా కూడా లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పకోడీ అనేది మనము ఇక్కడ చేసుకోవాలి. ఒక పక్క అంతా బాగా రెడీష్కి వచ్చిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ 1 to 2 minutes అనేది ఈ పకోడీని మనము వేయించుకోవాలి. ఇదంతా మీడియము ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైనా దీంట్లోని తీసేసి పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి. సో మిగతా మిశ్రమాన్ని కూడా అలాగే కాల్ చేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతేనా ఎక్కువ కారం లేకుండా టేస్టీగా రుచిగా అయితే బాగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసేయండి. మా వీడియోస్ నచ్చినట్లయితేనా ఫాలో చేయండి. బాయ్.